ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. 2026 సంవత్సరములో ప్రభు మనకు అనుగ్రహించబోతూ ఉన్న ఆశీర్వాదములు, వాగ్దానములను అందుకొనుటగాను సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్య ధ్యానమును చేయుదము. జీవజాల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఆమేన్. ఈ సంవత్సరం అంతా ప్రభు మనల్ని కాపాడిన విధానము, భద్రపరిచిన విధానము, ప్రతి శ్రమలోనూ, శత్రు బాధల్లోనూ, ప్రతి విధమైన అవసరతలోనూ, ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితుల్లోనూ ప్రభువు మనతో ఉన్నందుకు, నడిపించినందుకు, భద్రపరిచినందుకు, కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈ యొక్క అద్భుతమైన, ఆశ్చర్యమైన, ఈ యొక్క సంతోషకరమైన దినములలో ప్రభువును ఎదుర్కొనుటకు, ఈ సంవత్సరమును ఎదుర్కొనుటకు ప్రభు సహాయంను కోరుకుందాము. ప్రభు మనకు సహాయం చేయునుగాక. మీరందరూ నిత్యము వాక్యమును ధ్యానం చేస్తూ నాతో కూడా మీరు నడిపించుచు, నన్ను బలపరుస్తూ, నా గురించి ప్రార్థన చేస్తూ ఈ వాక్యములను మీరు అనేకులకి పంచుతున్నారని నమ్ముతూ ఉన్నాను. మీరు దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవుతూ ఉన్నందుకు ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. నూతన సంవత్సర శుభాభివందనములు మీ అందరికీ, మీ కుటుంబములకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 11వ అధ్యాయము ద్వితీయోపదేశకాండములో ఈ వాక్యాన్ని మనము ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులకు యెహోవా దేవుడు మోషే భక్తుని ద్వారా, ప్రియుడైన తన యొక్క దాసుని ద్వారా తెలియచెప్పుమన్న విషయములను, విధులను, కట్టడలను వారికి తెలియచేయమన్నాడు. అది మనము మొదటి వచనంలో చూస్తున్నాము. నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును, ఆయన తండ్రి అయిన యెహోవా దేవుని, పరిశుద్ధాత్మ దేవుని మనము గౌరవించి, ఆరాధించి ఆ ప్రభుని ప్రేమించే బద్ధులమై ఉన్నాము. అయితే ఆ యొక్క ప్రేమ ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనము ఒక్కసారి చూసినప్పుడు, ప్రేమ ఎలాంటి ప్రేమతో ప్రభువుని మనము ఎదుర్కోవాలి, ఎలాంటి ప్రేమ ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు, ఆయన మన వద్ద నుండి అనగా మన వద్ద నుండి అందుకోవాలనే అభిలాష పడుతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనము గ్రహించాలని ప్రభు నామం పేరట కోరుతూ ఉన్నాను. మనము ప్రభువును ఏ విధంగా ప్రేమించాలి? మనకి ఎవరైనా మాదిరికరమైన వారు ఈ లోకంలో ఉన్నారా అంటే, ఒక భక్తుల లిస్టును చూస్తూ ఉన్నప్పుడు దావీదు మహాభక్తుడు, ఆయన ఎంతో గొప్ప మహారాజు అయి ఉండి మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన ఏమని నిర్ణయం తీసుకున్నాడు అంటే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను సేవించదను. ఎంత బాగుంది! రాజు ఎప్పుడూ బిజీగా ఉండే రాజే, ఎన్నో బాధ్యతలు ఉన్నవాడే, ఎంతో శత్రు బాధలు ఉన్నవాడే, ఎన్నో ఐశ్వర్యములు కలిగిన వాడే అయినప్పటికీ ఆయన తీసుకున్న నిర్ణయము నా పూర్ణ హృదయముతో. ఎంత బాగుందంటే, అందువలన మన ప్రభు అయిన దేవుడు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభును ఏ విధంగా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ, మన పూర్ణ ఆత్మ, మన పూర్ణ బలముతోనూ,
ఆ ప్రభువును ఘనపరచవలసి ఉన్నాం. కాబట్టి దావీదు మహాభక్తుడు తీసుకున్న నిర్ణయం ప్రకారము నా పూర్ణ హృదయముతో యెహోవాను సన్నుతించెదను, స్తుతించెదను. ఇక్కడ తీసుకున్న నిర్ణయము చాలా బలమైనది, చాలా కష్టమైనది. ఎంతో సులువుగా ఉన్నప్పటికీ అది ఆచరణలో అసాధ్యంగా కనబడుతుంది. కానీ ప్రేమించిన ప్రేమకు ఏది కూడా, ఏ ఆటంకాలు కూడా అతీతమైనవి కావు. అవన్నిటినీ కూడా పారదోలేదే ప్రేమ. కాబట్టి నిర్భయముగా ఎన్ని సమస్యలున్నా, ఎంత కష్టమైన బిజీ స్కెడ్యూల్ ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ ప్రభువును, ఆ ప్రభుకి ఇవ్వవలసిన సమయము, ఆ ప్రభుకి ఇవ్వవలసిన హృదయము, ఆ ప్రభుకి ఇవ్వవలసిన ఆ పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు, పూర్ణ శక్తి, బలము అంతటితో ప్రభువును ఆరాధించడమే గొప్ప భాగ్యముగా మనము ఎంచుకోవలసిన వారమే ఉన్నాం. అది దావీదు ఆ విధమైన తీర్మానం తీసుకున్నాడు. నూతనమైన ఈ సంవత్సరమందు మనము ప్రభువుని ఎదుర్కొనుటకు ఒక తీర్మానముతో వెళ్దాము. నా పూర్ణ ఆత్మతో దేవుని స్తుతిస్తాను, నా పూర్ణ శక్తితో ఆ ప్రభువుని ఘనపరుస్తాను, నాకున్నదంతటితో ఆ ప్రభువుని మహిమపరుస్తాను అని ఒక తీర్మానము చాలా అవసరము. అప్పుడు నీకున్న ఆ యొక్క తీర్మానాన్ని బట్టి ఆ ప్రభు విశాలత కలగచేసి ఇరుకు మార్గములు ఆయన యొక్క సన్నిధిలో ప్రభుని మహిమపరచుటకు అవకాశము ఇస్తారు. నీ జీవితంలో తీర్మానం అవసరము. తీర్మానం లేకుండా అసాధ్యము అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేయాల్సి